హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా విశ్వం తెలుగు ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నది. దృష్టి కారణముగా ఇబ్బందులు ఎలా ఏర్పడతాయని, ఎన్ని కష్ట నష్టాలు వస్తాయో అని మనందరికీ తెలుసు. కానీ నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. మన పని మనం చేసుకుంటూ పోయిన ఎడల మనకు ఏ హాని జరగదు. మన గురించి ఎదుటి వ్యక్తులకు చెప్పకుండా, ముఖ్యముగా మా దగ్గర చాలా డబ్బు ఉంది, మేము చాలా సంతోషముగా ఉన్నాము అని పదే పదే చెప్పవద్దు. అందరితోనూ మంచిగా ప్రవర్తిస్తే ఎటువంటి కష్ట నష్టాలు రానే రావు. ఈ విషయాలను ఎవరు పాటిస్తారో, ఎవరు ఆచరిస్తారో వాళ్లకు చాలా వరకు కష్టాలు రానే రావు. సో ఫ్రెండ్స్, దృష్టి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో వినండి, చూడండి. దృష్టి మరియు ఈవిల్ ఐ ఈ రెండు ఒకటే. ఈవిల్ ఐ ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ లో వినిపిస్తున్న పేరు ఈవిల్ ఐ అంటే నరదిష్టి. నరదిష్టి తగలకుండా ఎక్కువ మంది ఈ ఈవిల్ ఐని ధరిస్తున్నారు. అసలు ఈవిల్ ఐ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈవిల్ ఐ అనగా నరుల దృష్టికి నాపరాళ్ళు కూడా పగిలిపోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. అందంగా ఆనందంగా ఉన్న వాళ్ళని చూస్తే కొంతమందికి అసూయ కలుగుతుంది. ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి చెప్పుకుంటూ తమకి ఆ సంతోషం దక్కలేదని ఏడుస్తూ ఉంటారు. అటువంటి దిష్టి తగలకుండా చాలా మంది కాళ్ళకి నల్లతాడు, చేతులకు నల్లదారం కట్టుకుంటూ ఉంటారు. చిన్న పిల్లలకు తప్పనిసరిగా వెంట్రుకలతో తయారు చేసిన దిష్టి తాడు కడతారు. మరికొందరు పసిపిల్లలకు రూపాయి బిళ్ళ సైజులో నలుపు రంగు బొట్టు పెడతారు. ఎవరైనా పసిపిల్లల్ని చూసి ఎంత ముద్దుగా ఉన్నారు అన్నప్పుడు వారి దిష్టి అంతా నలుపు రంగు తీసేస్తుందని నమ్ముతారు. వాహనాలకు నిమ్మకాయలు దిష్టి తగలకుండా కట్టుతారు. ఇప్పుడు దిష్టి తగలకుండా ఎక్కువ మంది ఫాలో అవుతున్న పద్ధతి ఈవిల్ ఐ. ప్రపంచ వ్యాప్తంగా ఈవిల్ ఐ ఎంతో ప్రాచుర్యం పొందింది. చైనీయులు అనుసరించే ఫెంగ్ షూయిలో ఈవిల్ ఐ గురించి ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈవిల్ ఐకి కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈవిల్ ఐ అనేది గుండ్రని ఆకారంలో కనుపాప మాదిరిగా ఉంటుంది. దీన్ని నీలం రంగులో గాజుతో చేస్తారు. దిష్టి నివారణకి ఈవిల్ ఐ ఉపయోగిస్తారు. ఇప్పుడు దీన్ని కట్టుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది. చాలా మంది మెడలో ఈవిల్ ఐ ఉన్న దాన్ని లాకెట్ గా ధరిస్తున్నారు. చెడు దృష్టి తగలడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్యపరమైన సమస్యలు, దురదృష్టం, ప్రమాదాలు జరిగి గాయాలు కావడం వంటివి దిష్టి తగలడం వల్లే జరిగాయని నమ్ముతారు. చెడు దృష్టి పోవడం కోసం నీలం రంగు ఉన్న ఈవిల్ ఐ ధరించడం వల్ల దిష్టి తగలదని అంటారు. అయితే ఈవిల్ ఐ నీలం రంగు ఎక్కువగా వినియోగిస్తారు. ఇది వేరువేరు రంగుల్లో కూడా లభిస్తుంది. ఒక్కో రంగు ఒక్కో ప్రాముఖ్యతని తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కడతారు. రాగి ముద్రను ఇంటి ముఖద్వారం దగ్గర ఉంచుతారు. బేతాల చిత్రపటమును పెట్టుకుంటారు. ఎందుకంటే దృష్టి కన్ను ఇంటి పైన పడకుండా కట్టిన వస్తువులపై పడిన కారణముగా దృష్టి తొలగిపోతుందని పెద్దలు చెప్తారు. కొన్ని రోజుల తర్వాత వాడిపోవడం, చిత్రపటం రంగు పోయిన ఎడల రాగి ముద్ర నల్లబడడం కారణముగా మరలా గుమ్మానికి ఈ మూడింటిలో ఏదో ఒకటి లేదా మూడింటిని పెట్టుకుంటారు. మరియు చేతికి వారి జన్మ నక్షత్రం లేదా పేరుతో రంగురాళ్ల ఉంగరమును పెట్టుకుంటారు. వాటి వివరములు కూడా వినండి. అత్యధికులు ముదురు నీలం రంగు కన్ను ఉన్నదాన్ని ధరిస్తాడు. కర్మ, ప్రేరణ, చెడు కన్ను నుంచి రక్షణ వంటి సానుకూల శక్తులని సూచిస్తుంది. లేత నీలం రంగు చెడు దృష్టి మీ మీద పడకుండా చేస్తుంది. పసుపు లేదా బంగారు రంగులో సూర్యునితో ముడిపడి ఉంటుంది. వ్యాధుల రక్షణగా నిలుస్తుంది. పింక్ కలర్ విశ్రాంతిని సూచిస్తుంది. స్నేహం, ప్రేమ కోసం పరిగణిస్తారు. ఆరెంజ్ కలర్ ఆనందం, సృజనాత్మకతో ముడిపడి ఉంటుంది. బ్రౌన్ సహజ వనరుల నుంచి రక్షణని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు ఆనందానికి ప్రతీక. తెలుపు సంపద, కొత్త అవకాశాలని సూచిస్తుంది. పర్పుల్ ఆధ్యాత్మికతను సూచిస్తుంది. అలాగే అడ్డంకుల్ని తొలగిస్తుంది. ఎరుపు జీవితంలో ఎదురయ్యే సమస్యలని ఎదుర్కొనే శక్తి, ధైర్యాన్ని, బలాన్ని అందిస్తుంది. నలుపు ప్రతికూల శక్తుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఈవిల్ ఐ ఏ దిశలో పెట్టాలి? వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పే దాని ప్రకారం చెడు దృష్టి మీ మీద పడకుండా ఉండాలంటే
ఇంటి గుమ్మానికి ఈవిల్ ఐ వేలాడదీయడం మంచిది. అసూయ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా రక్షిస్తుంది. ఈవిల్ ఐ జ్యువెలరీ ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది. బ్రేస్లెట్ లేదా నెక్లెస్ లో లాకెట్ మాదిరిగా ధరిస్తున్నారు, కానీ దీన్ని కాలికి మాత్రం ధరించకూడదు. ఫ్రెండ్స్, అనవసరమైన విషయాలలో తలదూర్చకండి. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు మన పెద్దలు. ఈ సామెతను ఎప్పటికీ మర్చిపోకండి. ఏ దేశానికి వెళ్ళినా ఈ సామెతను గుర్తు పెట్టుకుని జీవించడం చాలా మంచిది. హాయిగా, సంతోషముగా, సమృద్ధిగా ఉంటారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.